ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. పిరికితనము గల ఆత్మ వేరు, దేవుని ధైర్యం ఇచ్చే ఆత్మ వేరు. దావీదుని గొలియాతు నుంచి రక్షించడానికి దేవుడు దావీదుతో ఉన్నాడు. దావీదుకి విజయం దయచేశాడు. దేవుని యొక్క ప్రజలను, ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. పగటివేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్ని స్తంభములోను ఇశ్రాయేలుని కాపాడుతూ ఉన్నాడు. వారు నడుస్తున్న మార్గం అంతట్లో అరణ్య మార్గములోను కాపాడుతూ వచ్చాడు. రోమీలకు 8వ అధ్యాయము 9వ వచనం. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని నమ్ముకున్న మనందరినీ ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించినట్లు పాపలోకము నుండి, శాపలోకము నుండి మనల్ని విడిపిస్తాడు. మన మధ్యన ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవునితో మనకున్న సంబంధాన్ని తొలగించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ సాతాన్ని మనం జయించగలం. సాతాను లోకంలో ఎన్నో శోధనలు కలిగిస్తాడు, కానీ దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనం భయపడకూడదు. ఆయన ఆత్మ మనలో ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా మనం జయించగలం. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.